మన తండ్రి అయిన దేవుని ప్రేమలు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలో శుభాలు. ఇవాళ మనకి చక్కని ఈ మంగళవారం కూర్పులో చిన్నగా మనందరం కలుసుకున్నందుకు మరొకసారి దేవునికి స్తోత్రం చేయాలి. మంచిది ప్రియులరా. కీర్తనల గ్రంథం తీసుకుని కొన్ని మాటలు మనం చూసి ముందుకి సాగుదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమలు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మన అందరికీ తోడుండి నడిపించునుగాక. దేవుడు నడిపించినట్లుగా అందరము కూడా కూడుకున్నందుకు కూడా స్తోత్రం. అలాగే సువార్త ఉదయకాల సమయంలో వినేవారిని బట్టి వారు గొప్పగా దేవుడు వారిని కూడా నడిపించినట్లు ఒకసారి దేవునికి స్తోత్రం చేయాలి. 31వ కీర్తనలో ఈ రీతిగా స్నేహితులరా రాయబడి మనకి ముందుకు సాగి మనం చూసుకుంటాం. 31వ కీర్తన తీసుకుంటే 3వ వచనంలో ఈ రీతిగా రాయబడింది కీర్తనల గ్రంథంలో. చూద్దామా? స్తోత్రం కలిగింది కాక. నా కొండ నా కోట నీవే, నీ నామాన్ని బట్టి నేను త్రోవ చూపి హల్లెలూయా నా ఆశ్రయదుర్గం కూడా నీవే అని సెలవిస్తున్నాడు. చూస్తే ఈ రీతిగా రాయబడిన కీర్తనలో మరి చిన్ని ప్రార్థన చేద్దాం. మహాగరుడును మహోన్నతుడును సర్వాధికారి పరిశుద్ధుడు అయిన నిత్యము దూతలతో కొనియాడపరిచిన తండ్రి, ఎల్లప్పుడూ కూడా నీ రాజసువార్త విని నీ వాక్యం విన్నవారు తండ్రి ఎప్పుడూ కూడా పచ్చిక గల చోటులో శాంతి జలాలతో నడిపిస్తారు. ఈ మాటలను మీరు మాలో ఉండి నడిపించి నీ ఆత్మతో నింపమని యెహోవా పేరట ఈ యొక్క ప్రార్థన నీ పాపసన్నిధి చేస్తున్నాం ప్రియపరలోకి తండ్రి. ఆమేన్. మంచిది. దేవుడి మాట కీర్తనల గ్రంథం 31:3 నా కొండ నా కోట నీవే. ఏమని పిలుస్తున్నాడండి? నా కొండ నా కోట నీవే, నీ నామం బట్టి త్రోవ చూపు నన్ను నడిపించు. చూస్తారా ప్రియమైన దేవుని కుమార్తె, దేవుని కుమారుగా ఏమి కోరుకుంటున్నాడు ఈ కీర్తనలో? నీ నామమును బట్టి త్రోవను చూపి నన్ను నడిపించి నా ఆశ్రయ దుర్గము నీవే. ఆయన చక్కగా ఈ పొగడదగిన కీర్తనలో చెప్పుకుంటున్న మాట దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎన్నడూ సిగ్గుపరచడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు, ఎప్పుడు మరిచేవాడు కాదు. అందుకనే దావీదు ఈ ప్రధాన కీర్తనలో రాయబడి ఉందా. ఎందుకంటే నీ నీతిని బట్టే నన్ను రక్షించుము అని సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ రాయబడింది చక్కగా ఈ 3లో నా కొండవు నీవే, నా కోటవు నీవే. చూడండి, పాట కూడా ఉంది. యెహోవా నా కొండ అని పాడతాం. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ హల్లెలూయా. అందరూ విడిచిపెట్టొచ్చు కానీ మన దేవుడు కోటగా ఉన్నాడు, కొండగా ఉన్నాడు. ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాడు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి ఒక మాదిరి వివాహం చేసిన తర్వాత మనల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారా? మన బతుకమని విడిచిపెడతారా? విడిచిపెడతారు. హల్లెలూయా. బాధ్యతను అప్పగించి. అలాగే దేవుడు ఎప్పుడు కూడా నీ చెయ్య విడవనట్టు వాడు. హల్లెలూయా. నీ త్రోవన ఆయన ఎప్పుడు కూడా నడిపిస్తాడు. అందుకే నీ నామమును బట్టి త్రోవను చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గం నీవే. ఎందుకంటే ఎప్పుడు కూడా తన త్రోవన నిన్ను నడిపిస్తాడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా చెయ్యి పట్టి వెన్ని తట్టి చక్కని ఆలోచించి నడిపిస్తాడు. హల్లెలూయా. ఎలా నడిపిస్తాడు అంటే 23వ కీర్తనలో చూస్తే మనకు రాయబడిన 4లో ఏమంటున్నాడు? గాఢంధకారపు లోయలలో. ఎంత మాట చూడండి. ఎలాంటి గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకును భయపడను. హల్లెలూయా. ఎవరి గురించి భయపడ్డాయిగా? దేవుడు తోడున్నాడు కాబట్టి. గాఢంధకారపు లోయలలో ఏంటంటే మామూలు దారి కాదు అది. లోయలలో నేను సంచరించుచున్నాను, ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడయుండి నీ దుడ్డి
కర్రయు ఆ. ఆదరించును. హల్లెలూయా. దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు. ఈ రోజున మోసేకి దుడ్డు కర్ర ఇచ్చినప్పుడు కార్యాలు జరిగినాయా లేదా? దేవునికి స్తోత్రం. నీ పట్లలో వాక్యం తోడుగుండి నిన్ను నడిపించును. అందుకే దేవుడు మాట సెలవిస్తుంది ప్రియ స్నేహితులారా. దేవుడు మాట ఏం సెలవిస్తుందంటే, యెహోవాయే నా కాపరి, నాకు ఎల్లేండు కలగదు. దేవునికి స్తోత్రం. పచ్చిక గల చోటుల్లో ఆయన నన్ను చేస్తును, శాంతికరమైన జలముల ఎదుట నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. అక్కడేమంటున్నాడు? నీ నామమును బట్టి నాకు త్రోవ చూపి నన్ను నడిపించము, నా ఆశ్రయదుర్గము నీవే. తప్పట్లు కూడా ఈ రోజున నీ త్రోవను నువ్వు నడట్లేదు, కానీ నీవు దేవుడు త్రోవలో నడుచుకుంటున్నావు కాబట్టి నీకు మేలు కలుగుతుంది. నువ్వు ధన్యుడవు, నువ్వు వర్ధిల్లుదువు. అందుకే కదా గుమ్మములారా తలలపైకెత్తిడి, మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనడి అని అని వాక్యము సెలవిస్తుంది. అటువంటి దీవెన, అటువంటి తలంపులో మనల్ని మనము మహిమగల రాజుని మహిమపరుస్తున్నాం. మన తల ప్రార్థన యందు ఎత్తుగా ఉంటుంది, కానీ కిందకి దించుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అందుకే కాదు ఆశ్చర్యకరమైన దేవుని మాట చూస్తే లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం దేవుడిచ్చిన మాట 7వ మాటను చూద్దాం. దేవుడు మాటను మనం ఎంతో చక్కగా ఆయన ఇచ్చిన మాటను దేవుడు 12లో 7 చూసారా ప్రియులరా? దేవుడు మాట చూడండి ఏంటంట, మీ తల వెంట్రుకలు లెక్కించబడిన